హాయ్ ఫ్రెండ్స్, మీరు మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఎందుకంటే జూలైలో మనకి ఎక్సలెంట్ మొబైల్స్ అయితే లాంచ్ అవ్వబోతున్నాయి. అవేంటో చూద్దాం. మన ఛానల్కి కొత్త అయితే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి వివో నుండి వివో V40T లైట్. ఇందులో డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తున్నాయి. స్పెసిఫికేషన్స్ చూస్తే దీని ప్రైస్ వచ్చేసి 30 నుంచి 35,000 రేంజ్లో ఉండొచ్చు. ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్లో వివో T4 అల్ట్రా కింగ్గా ఉండేది, కానీ అది స్టాక్లో లేదు. కాబట్టి దాని ప్లేస్లో ఇది వస్తుంది. ఈ రేంజ్లో ఫ్లాగ్షిప్ కిల్లర్ ప్రాసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. కొంచెం ఓవర్ ప్రైజ్డ్గా అనిపిస్తుంది. యాక్చువల్గా లాంచ్ అయ్యాక కెమెరా పర్ఫార్మెన్స్ చూసి డిసైడ్ చేద్దాం. అప్పటి వరకు మనకి బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడున్న వివో T4నే కొనటం బెటర్ అని నా ఒపీనియన్. 25,000కే దొరుకుతుంది, బాగా వాల్యూ ఫర్ మనీ. ఇక శాంసంగ్ నుంచి 2 ఫోన్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్ గెలాక్సీ A27, స్నాప్డ్రాగన్ 6 Gen 3, AMOLED 120Hz డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ. దీని ప్రైస్ 35,000 వరకు వెళ్ళొచ్చు. లీక్స్ చూస్తే కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. మంచి విషయం ఏంటంటే ఇవే స్పెసిఫికేషన్స్తో M సిరీస్లో M47 నేమ్తో ఫోన్ వస్తుంది. దీని ప్రైస్ కూడా 30,000 లోపే ఉండొచ్చని నా అంచనా ప్రకారం 25,000 దగ్గర లాంచ్ కావచ్చు. స్నాప్డ్రాగన్ 6 సిరీస్ ప్రాసెసర్ స్టేబుల్గా ఉంటుంది. క్యాజువల్ గేమ్ కూడా బాగానే ఉంటుంది. లాంగ్ టర్మ్లో మంచి సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా AMOLED 120Hz డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ ఉన్నాయి. కానీ ఛార్జింగ్ మాత్రం 25 వాట్స్ ఛార్జర్ మాత్రమే వస్తున్నట్టుగా లీక్స్ అయితే వచ్చాయి. ప్రెజెంట్ టెక్నాలజీ ప్రకారం బ్యాటరీ కొంచెం ఎక్కువగా ఇచ్చి ఉంటే బాగుండేది. ఇది కొంచెం కాస్ట్ కటింగ్లా అనిపిస్తుంది. ఈ 2 ఫోన్స్ కోసం వెయిట్ చేయటం బెటర్. నెక్స్ట్ వచ్చేసి 30,000 రేంజ్లో శాంసంగ్ ఫోన్ కావాలంటే గెలాక్సీ M56 లేదా F56 ఉన్నాయి. ప్రతి విషయంలో మంచి ఫోన్లే, కానీ హెవీ యూజ్కి సరిపోవు. ఎందుకంటే ఎక్సినాస్ ప్రాసెసర్ ఉంది. ఈ లోట్ని M47 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒప్పో రెనో సిరీస్ చూద్దాం. ఎంత పాపులర్ సిరీస్ అనేది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు రెనో 16 రాబోతుంది. కెమెరా మీద ఫోకస్ అయితే ఉంటుందన్నమాట. మీడియాటెక్ డైమెన్సిటీ 8550 లాంటి ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ వస్తుందని విన్నాను. కానీ ఇది బహుశా 50 నుంచి 70,000 రేంజ్లో ఉండే ప్రో వేరియంట్లోనే ఉండొచ్చు. నా సలహా ఏంటంటే ఇప్పుడున్న రెనో 14 కొనటం 35 నుంచి 37,000కే దొరుకుతుంది. మంచి వాల్యూ అయితే ఇస్తుంది అనమాట. ప్రాసెసర్ స్ట్రాంగ్గా ఉంది, కెమెరా కూడా ఆ రేంజ్కి డీసెంట్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ బాగున్నాయి. రెనో సిరీస్ కోసం 40,000కి మించి ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. లాంచ్ అయ్యేటప్పుడు 200 మెగాపిక్సెల్ కెమెరా, 6700 mAh బ్యాటరీ అని హైలైట్ చేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, మెగాపిక్సెల్ చూసి ఫోన్ కొనకూడదు. ఆప్టిమైజేషన్, ఇమేజ్ ప్రాసెసింగ్ ఎలా ఉందో అది చూసి అసలు రిజల్ట్స్ అయితే తెలుస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వివో S సిరీస్ ఎంత పాపులర్ ఉండేదో మనకు తెలుసు. 2019లో వివో S1 సుమారుగా 20,000కి అయితే వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్ ఇండియాకి తిరిగి వస్తుంది. వివో S2 పేరుతో వస్తుందన్నమాట. దీని ప్రైస్ 40 నుంచి 50,000 రేంజ్లో ఉండొచ్చు. ఇది కొంచెం తేడాగా ఉంది. కంబ్యాక్ చేస్తుంటే బడ్జెట్ నుంచి స్టార్ట్ చేయాలి, కానీ వీళ్ళు ఫ్లాగ్షిప్ లెవెల్కి వెళ్తున్నారు. AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ స్ట్రాంగ్గా ఉంటాయి. ప్రాసెసర్ వచ్చేసి డైమెన్సిటీ 8300 అల్ట్రా ఉండొచ్చు. ఇది నార్మల్గా 35,000 లోపే దొరుకుతుంది. కానీ వివో దీనికి కొంచెం ప్రీమియం ఛార్జ్ చేయొచ్చు. యాక్చువల్ ప్రైజింగ్ కోసం వెయిట్ చేద్దాం. వివో X సిరీస్ ఫ్లాగ్షిప్ X200 లాంటివి 50 నుంచి 55,000కే దొరుకుతున్నప్పుడు S2 ఎక్కడ స్ట్రాంగ్ అవుతుందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ ఫ్లాగ్షిప్స్ గురించి చూద్దాం. జూలైలో పూర్తి ఫోకస్ ఫోల్డబుల్ ఫోన్స్ మీదే ఉంటుంది. గెలాక్సీ Z Fold 8, Z Flip 8 అయితే రాబోతున్నాయి. Fold 8లో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ రావచ్చు. ఇది బాగుంది. Fold 7తో పోలిస్తే చాలా మార్పులు అయితే కనిపించవచ్చు. కానీ Flip 8 విషయంలో కొంచెం బాధగా ఉంది. ఇందులో ఎక్సినాస్ 2600 ప్రాసెసర్ రావచ్చు అని విన్నాను. ఇది అస్సలు జరగకూడదు. ప్రైస్ ఎక్కువగా ఉన్న కారణంగా శాంసంగ్ కొంచెం కాస్ట్ కటింగ్ చేసి ఉండొచ్చు. ఎంత ఆప్టిమైజేషన్ చేసినా కూడా స్నాప్డ్రాగన్, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లో ఉన్నంత స్టెబిలిటీ అయితే ఎక్సినాస్ ప్రాసెసర్లో లాంగ్ టర్మ్లో కనిపించదు. హెవీ యూజ్ మల్టీటాస్కింగ్ చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట ఇబ్బంది అయితే వస్తుందన్నమాట. అది కూడా 1,00,000 పైన ఉండే ఫోన్లో దీనికన్నా పాత ఫ్లిప్ ఫోన్ కొనటం బెటర్. కొత్త ఫోన్ కోసం వెయిట్ చేయొద్దు. ఈ లీక్స్ తప్పు కూడా కావచ్చు. కన్ఫర్మేషన్ వచ్చాక మీకు అప్డేట్ అయితే ఇస్తాను. మీకు ఎక్సినాస్ 2600తో ఆ ధరకి ఫ్లిప్ ఫోన్ కావాలా? ఈ కామెంట్స్లో అయితే చెప్పండి వద్దా అని. అలాగే మోటరోలా రేజర్ సిరీస్ కూడా రాబోతుంది. రేజర్ 70, రేజర్ 70 అల్ట్రా. ఈ అల్ట్రా వేరియంట్ శాంసంగ్ ఫ్లిప్కి అయితే సరిగ్గా పోటీ అయితే ఇస్తుందన్నమాట. స్పెసిఫికేషన్స్ గురించి ఇంకా పూర్తి కన్ఫర్మేషన్ లేదు. రేజర్ 70లో డైమెన్సిటీ 7450X మీడియాటెక్ డైమెన్సిటీ ఉండొచ్చు.
దీని ప్రైస్ కొంచెం తక్కువగా ఉండొచ్చు. రేజర్ 70 అల్ట్రా సుమారుగా 60,000 రేంజ్లో రావచ్చు అనమాట. లాస్ట్గా వచ్చేసి వన్ ప్లస్లో కాంపాక్ట్ ఫోన్ కోసం చాలామంది అడుగుతుంటారు. ఇప్పుడు మార్కెట్లో ఉన్నదల్లా వన్ ప్లస్ 13S మాత్రమే. తర్వాత వచ్చేసి కొత్త కాంపాక్ట్ ఫోన్ అయితే రాలేదు. ఇప్పుడు వన్ ప్లస్ 15S అయితే రాబోతుంది. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ లాంటి స్ట్రాంగ్ ప్రాసెసర్తో వస్తుందన్నమాట. స్క్రీన్ సైజ్ 6.3 ఇంచెస్, చాలా హ్యాండీగా ఉంటుంది. ఒకే చేత్తో ఆపరేట్ చేసుకోవచ్చు కూడా, బరువు కూడా అనిపించదు. 165 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంతో పాటు 7500 mAh బ్యాటరీ కూడా ఉండొచ్చు. ఇంత చిన్న సైజులో ఇంత పెద్ద బ్యాటరీ, ఇది దీని పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే కాంపాక్ట్ ఫోన్స్లో నార్మల్గా బ్యాటరీ చిన్నగా ఉంటుంది. ప్రైస్ ఎంతో ఉంటుందో చూడాలి. ఓవర్ ప్రైస్డ్ కాకుండా ఉంటే బాగుంటుంది. ఇవి అన్నమాట జూలైలో మీకు చూడటానికి వచ్చే అప్కమింగ్ ఫోన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.